గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్. ఇవాళ 31st మార్చ్ ట్యూస్డే. ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజున మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ అవన్నీ మనం మాట్లాడుకుందాం. మనకి మహావీర్ జయంతి సందర్భంగా ఇవాళ మన మార్కెట్స్ సెలవు తీసుకున్న సంగతి తెలుసు. ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ డే కూడా ఇవాళ. ఒక పాజిటివ్ న్యూస్ ఏంటి అంటే గిఫ్ట్ నిఫ్టీ ఆల్మోస్ట్ ఒక 250 పాయింట్స్ దాకా ప్లస్లో ట్రేడ్ అవుతుంది. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ ఇరాన్తో వార్ని ఇంకా నిలిపివేయాలి అనే థాట్ ప్రాసెస్లో ఉన్నాడు అన్న ఒక వార్త అయితే వచ్చింది. అయితే అలా చెప్పినప్పటికీ కూడా ఒక అంశం ఏంటంటే ఇంకా స్టిల్ అక్కడ దాడులు జరుగుతున్నాయి. యుఎస్ స్ట్రైక్స్ ఇరాన్స్ ఇస్ఫహాన్ విత్ 2000 పౌండ్ బంకర్ బస్టర్ బాంబ్స్. సో అక్కడ భారీ ఎత్తున పేలుళ్ళు కనిపిస్తున్నాయి. వేల మంది సీల్స్, అలాగే వేల మంది అక్కడ మిలిటరీ సిబ్బంది ఇరాన్లో ఉన్నారు. అట్ ద సేమ్ టైం దుబాయ్ కూడా, అంటే ఎస్పెషల్లీ జీసీసీ లాంటి దేశాలు కూడా ఈ వార్ని ఇంకా కొనసాగిస్తూనే ఉండండి, ఇరాన్ పూర్తి స్థాయిలో మట్టుబెట్టండి అని చెప్పి యుఎస్కి పరోక్షంగా సంకేతాలు ఇస్తూనే ఉంది. ఈ నేపథ్యంలో జస్ట్ ఆయన ప్రకటన చేసిన తరుణంలో మార్కెట్లో కొద్దిగా రీబౌండ్ లాంటి కనిపించినప్పటికీ, బట్ ఇది ఈ రోజు నుంచి మళ్ళీ రేపు మన మార్కెట్స్ ప్రారంభమయ్యే వరకు ఏం జరుగుతుంది అనేది తెలియదు ప్రస్తుతానికైతే. సో ఇప్పుడు ఏషియన్ మార్కెట్స్ చూసుకున్నా కూడా అన్ని బలహీనంగా ఉన్నాయి. నిక్కీ, హాంకాంగ్, షాంఘై అన్నీ కూడా వీక్. ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే క్రూడ్ $120 నుంచి $110కి కొద్ది గొప్ప తగ్గడం అనేది ఒక రే ఆఫ్ హోప్ లాగా ఉంది. గోల్డ్ అండ్ సిల్వర్ అదే స్థాయిల దగ్గర ఉన్నాయి, 4500 దగ్గర. సిల్వర్ ఆల్మోస్ట్ 16 బిలో 70 నుంచి $72-73 దగ్గర. అలాగే గోల్డ్ $4500 బిలో నుంచి $4600 దగ్గర ఆల్మోస్ట్ ట్రేడ్ అవుతుంది. క్రిప్టో కరెన్సీస్లో బిట్ కాయిన్ మళ్ళీ $67,000-68,000 దగ్గర ట్రేడ్ కావడం అయితే చూస్తున్నాం. సో ఇంకా ఇంకోటి, పీట్ హెగ్సేత్ బ్రోకర్ అటెంప్టెడ్ టు మేక్ డిఫెన్స్ ఇన్వెస్ట్మెంట్స్ బిఫోర్ ఇరాన్ వార్ ముందు డిఫెన్స్ ఇన్వెస్ట్మెంట్స్, ఒకవేళ అదే జరిగితే, ఎందుకంటే డిఫెన్స్ స్టాక్స్కి డిమాండ్ బాగా పెరుగుతుంది, డిఫెన్స్ స్టాక్స్లో జంప్ వస్తుంది కాబట్టి వార్కి ముందు ఆయన బ్రోకర్ డిఫెన్స్ స్టాక్స్లో పెట్టుబడులు పెట్టడానికి ఒక అటెంప్ట్ చేశారన్న ఒక వార్తని ఫైనాన్షియల్ టైమ్స్ చెప్పింది. ఈవెన్ నో డౌట్ డొనాల్డ్ ట్రంప్ కూడా అలాంటి చర్యలకు పాల్పడినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. లాంగ్స్, షార్ట్స్ మార్కెట్స్లో ప్రకటన ఆయన చేయకముందు మార్కెట్స్ ఎలా బిహేవ్ చేస్తాయి, ప్రకటన చేసిన తర్వాత మార్కెట్స్ ఎలా బిహేవ్ చేస్తాయని ఒక క్లారిటీ అనుకుంది. ఎందుకంటే తను బిజినెస్ మ్యాన్ కాబట్టి ఇలాంటివి పెద్దగా మనకు ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. బట్ రేపు పొద్దున ఏదైనా దొరికితే ఎస్ఈసిలో ఏ మేరకు వీళ్ళు సమాధానం చెప్పుకునేందుకు మనలాగా ఉండదు అక్కడ వ్యవస్థ ఎస్ఈసిలో, కాబట్టి దీనికి ఏ విధంగా సమాధానం చెప్పుకుంటారన్నది అయితే చూడాలి. చైనా సప్లయర్స్ వార్న్ ఆఫ్ హయ్యర్ ప్రైజెస్ ఫర్ అమెరికన్స్ డ్యూ టు స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ క్లోజర్. ఇది పరోక్షంగా మళ్ళీ యూఎస్కి హిట్ కాబోతుంది. ఎందుకంటే చైనా నుంచి మేజర్ సప్లైస్ వెళ్తాయి కాబట్టి ఆ సప్లైస్ ఎక్స్పెన్సివ్ అవుతాయి. అక్కడ ముందే ఇన్ఫ్లేషన్ వరీస్, ముందే ఇంట్రెస్ట్ వరీస్ ఉన్నాయి కాబట్టి ఇది మరింతగా పరోక్షంగా మళ్ళీ యూఎస్ మీద కూడా ఇంపాక్ట్ అయితే చూపిస్తుంది. ఇరాన్ అటాక్స్ ఆన్ అల్యూమినియం ప్రొడ్యూసర్స్ ఆర్ సెండింగ్ షాక్ వేవ్స్ త్రూ ద మెటల్స్ మార్కెట్. మెటల్ మార్కెట్లో చిన్నపాటి షాక్ వేవ్స్, ఎందుకంటే అల్యూమినియం ధరలు విపరీతంగా పెరిగాయి. అల్యూమినియం మెజారిటీ ఆఫ్ ది స్మెల్టర్స్ మీద అక్కడ ఈసారి దాడులు జరగడం వల్ల ఏంటంటే లాంగ్ టర్మ్ కాంట్రాక్ట్స్, లాంగ్ టర్మ్ లుకింగ్ ఫార్వర్డ్ కాంట్రాక్ట్స్ కాబట్టి వీటి ఎఫెక్ట్ మరికొద్ది కాలం పాటు పట్టే అవకాశం అయితే ఉంది. ట్రంప్ ఈజ్ డబ్లింగ్ డౌన్ ఆన్ రిట్రిక్ టు ఎండ్ ద ఇరాన్ వార్ అన్నట్టుగా 2 గంటల క్రితమే వచ్చిన వార్త అయితే ఇది. బట్ ఈలోపే కొన్ని నిమిషాల వ్యవధిలో 10 నిమిషాల పావు గంట ముందు వచ్చిన ఇరాన్ వార్ అప్డేట్ అది. అక్కడ వాళ్ళ మీద పెద్ద ఎత్తున బంకర్ బాంబ్స్ అయితే వేశారని చెప్పి. సో ఇలాంటి ఇఫ్స్ అండ్ బట్స్ అయితే ఉన్నాయి మార్కెట్స్లో. ఓపెన్ హర్మూజ్ ఆర్ బీ రెడీ ఫర్ డిస్ట్రక్షన్, అది నిన్న రాత్రి వచ్చిన వార్త. సో ఇప్పుడు చేంజెస్ అయితే అయ్యాయి. సో ఇంత మార్కెట్స్ కంటే వాలటాలిటీ అయితే ఆయనలో ఉంది. స్పెయిన్ క్లోజెస్ ఎయిర్ స్పేస్ టు యుఎస్ ఓవర్ ఇరాన్ వార్ కోసం తమ ఎయిర్ స్పేస్ని వినియోగించుకోవడాన్ని స్పెయిన్ తప్పుపట్టింది. యుఎస్ యుద్ధ విమానాలు తమ భూభాగం మీద, తన గగనతలం మీద నుంచి ఏదైనా దాడులు చేస్తే తాము ఉపేక్షించబోమని స్పెయిన్ చాలా కఠినంగా కరాఖండిగా అయితే చెప్పేసింది. ఒకవేళ స్పెయిన్ ఇలా చేసినట్టయితే వాళ్ళ మీద మళ్ళీ డిసగ్రిమెంట్స్ పెట్టి వాళ్ళ మీద మళ్ళీ టారిఫ్స్ విధిస్తానని చెప్పి పరోక్షంగా డొనాల్డ్ ట్రంప్ హెచ్చరిక అయితే చేశారు. బట్ అందరూ భయపడకపోవచ్చు ప్రతిసారి. ఇంకా ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ పేజ్లో వార్ రాబింగ్ స్ట్రీట్ మార్కెట్ క్యాప్ డ్రాప్స్ ఫర్దర్ 9.4 lakhs. నిన్న దాదాపు 9.9 లక్షల కోట్ల రూపాయల మార్కెట్ క్యాప్ హరించుకుపోయిన సంగతి తెలుసు. ఫిజికల్ ఇయర్ ఎండింగ్లో మార్కెట్స్ ఒక 2% మేర ఇండెక్స్ పతనం కావటం. సెన్సెక్స్ డౌన్ మోర్ దాన్ 5%, నిఫ్టీ 3.6% ఇన్ FY26 ఆఫ్టర్ వర్స్ట్ మంత్ సిన్స్ కోవిడ్ హిట్ మార్చ్ 2020 తర్వాత మళ్ళీ ఇప్పుడే
6 ఏళ్ల తర్వాత మళ్ళీ మార్చ్లో అంతటి పతనం నిఫ్టీ అండ్ సెన్సెక్స్లో కనిపించింది. కోవిడ్ లాంటి భయాలు మార్కెట్స్లో అయితే ఉన్నాయి. బట్ అప్పటి సినారియో వేరు, ఇప్పటి సినారియో వేరు అని అనుకున్నప్పటికి కూడా బట్ మార్కెట్స్ ఆర్ రీలింగ్ అండర్ సివియర్ ప్రెషర్. రూపీ నానాటికి తీసుకట్టుగా అయిపోతుంది. 95 రూపాయల స్థాయికి అయితే వచ్చేసింది. కళ్ళ ముందు చూస్తూ ఉండగానే 60-70 నుంచి 95 రూపాయల స్థాయికి రూపీ పతనం అవ్వడం. బట్ స్టిల్ గవర్నమెంట్ మాత్రం ఇదేమి అంత పెద్ద వెన్ కంపేర్డ్ విత్ అదర్ ఎమర్జింగ్ మార్కెట్స్, ఎమర్జింగ్ కంట్రీస్తో పోలిస్తే పెద్దగా అదే ఇంపాక్ట్ కాదని చెప్తున్నప్పటికీ ఇది చాలా వరింగ్ ఫ్యాక్టర్. ఎస్పెషల్లీ బాండ్స్, ఇతర దేశాల నుంచి అప్పులు తీసుకున్న వాళ్ళకి ట్రిపుల్ ఎఫెక్ట్. ఒకటి బాండ్ ఈల్డ్స్ పెరుగుతున్నాయి అండ్ వీళ్ళు తీసుకున్నప్పుడు అంటే ఉదాహరణకు $1,00,000 తీసుకుందాం అనుకున్నాం. అప్పుడు $1,00,000 అప్పుడు 70 లక్షల రూపాయలు అవుతుంది. ఇప్పుడు అక్కడ బాండ్ ఈల్డ్స్ కూడా పెరుగుతాయి అంటే బికాజ్ ఆఫ్ ఈ ఎఫెక్ట్ కారణంగా. ఒకటి అప్పుడు $1,00,000 తీసుకుంటే 70 లక్షలు వచ్చేది. ఇప్పుడు అదే $1,00,000 చెల్లించాలంటే 95 లక్షలు చెల్లించాలి. అక్కడ 25 లక్షల రూపాయలు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్ట్రైట్ అవే ఎగిరిపోతుంది అండ్ బాండ్ ఈల్డ్స్ పెరిగాయి. సో మళ్ళీ అమ్ముకోవాలనుకున్నప్పుడు ఆ స్థాయిలో ఇంపాక్ట్ ఉండదు. సో ఇలా రెండు డబుల్ వ్యామీ ఎఫెక్ట్ బ్యాంక్స్ కానీ కంపెనీస్ కానీ ఇతర దేశాల నుంచి అప్పులు తీసుకున్న వాళ్ళు, ఎస్పెషల్లీ డాలర్ ఇన్స్ట్రుమెంట్స్ ద్వారా అప్పులు తీసుకున్న వాళ్ళకి ఇది కంటి మీద కునుకైతే ఉండదు ఇలాంటి. ఎందుకంటే చాలా వర్స్ట్ అండ్ పానిక్ సిచ్యుయేషన్ ఇది. సింకింగ్ 11% ఇన్ FY26, CF ట్రబుల్స్ రూపీ అట్ 94.83. గత 14 ఏళ్లలో ఎప్పుడు లేదు ఈ విధంగా ఫైనాన్షియల్ ఇయర్లో స్టీపెస్ట్ ఫాల్. ఇరాన్ వార్ దాదాపు 4% మేర రూపీని కిందికి తీసుకొచ్చింది అన్నట్టుగా కూడా ఒక అప్డేట్గా ఇక్కడ చూస్తున్నాం. టు అట్రాక్ట్ ఫారిన్ మేజర్స్, ఇండియా సీస్ ఓన్ నేషనలైజ్ ఆయిల్ ఫీల్డ్స్. సో ఆయిల్ని మరింతగా ఎక్స్ప్లోర్ చేయడానికి 11th ఎక్స్ప్లోరేషన్ లైసెన్సింగ్ పాలసీలో భాగంగా మరింత మంది విదేశీ కంపెనీలను ఇండియాకు తీసుకురావడానికి వాళ్ళకు ఒక భరోసా ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. భవిష్యత్తులో ఎప్పుడు ఆయిల్ ఫీల్డ్స్ని జాతీయం చేయబోము అని చెప్పి ఒక ప్రకటన ఇచ్చింది. సో దీనివల్ల వాళ్ళు ధైర్యంగా పెట్టుబడులు పెట్టి ఆయిల్ ఎక్స్ప్లోరేషన్ చేస్తే పరోక్షంగా ఇలాంటి ఇష్యూస్ వచ్చినప్పుడు మనం ప్రతిసారి ఆధారపడాల్సిన అవసరం, భయం మనకు ఉండదు కాబట్టి. అండ్ బ్రూయిజెస్ అండ్ స్కార్ స్టార్టింగ్ టు షో ఆన్ UAE ఎకానమీ. సో అరబ్ ఎకానమీ మీద గట్టిగా ఎఫెక్ట్ అయితే ఉంది. శాలరీస్ తగ్గించారు, లేఆఫ్స్ పెరుగుతున్నాయి. F&B, హాస్పిటాలిటీ, ట్రావెల్ ఈ మూడే మీద ప్రధానమైనవి. ఆ మూడింటి మీద గట్టి ఇంపాక్ట్ అయితే ఉంది. 30% మేర గట్టి ఎఫెక్ట్ ఉంది అరబ్ కంట్రీస్ మీద అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ అయితే చూస్తున్నాం. సో అందువల్లే గల్ఫ్ దేశాలు కూడా గట్టిగా పట్టుబడుతున్నాయి యుఎస్ని. రేపొద్దున మళ్ళీ ఇరాన్ తలెత్తకుండా పూర్తి స్థాయిలో దాన్ని నెలమట్టం చేయాలి అన్నట్టుగా కూడా. ఆయిల్, ఈక్విటీ అండ్ మనీ మార్కెట్స్ కాంట్ escape collateral damage. Yield top 7%. Banks steer at bigger MTM losses. ఇక్కడ MTM losses, మార్క్ టు మార్కెట్ లాసెస్, ట్రెజరీ లాసెస్, ఎస్పెషల్లీ ఈ డాలర్ విషయంలో చాలా పీక్ నష్టాలని బ్యాంక్స్ ఎదుర్కొంటారు. అందువల్ల నిన్న బ్యాంక్ నిఫ్టీలో ఒక 4% మేర వీక్నెస్ చూసాం. ఎస్పెషల్లీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా దీన్ని ఎఫెక్ట్ని గట్టిగా అయితే తీసుకున్నాయి. సో మొత్తానికి ఇది మరింత యాడింగ్ ఫ్యూయల్ టు ఫైర్. బ్యాంక్ స్టాక్స్ ఫాల్ యాజ్ స్ట్రీట్ ఫ్యాక్టర్స్ ఇన్ లోయర్ ప్రాఫిట్స్. ఒకటి వీళ్ళు ట్రేడ్ కూడా చేస్తారు. ఆ ట్రేడ్ నెట్ పొజిషన్స్ మీద కర్బ్స్ విధించడం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బికాజ్ ఆ రూపీని ప్రొటెక్ట్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా ఇది బ్యాంక్స్ మీద ఎఫెక్ట్ పడుతుంది అన్నట్టుగా కూడా ఒక వార్త అయితే చూస్తున్నాము. నెట్ పొజిషన్స్ని వాళ్ళు ఖచ్చితంగా క్లోజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్తగా ఫ్రెష్ పొజిషన్స్ తీసుకోవడానికి లేదు. ఎగ్జిస్టింగ్ పొజిషన్స్ని బ్యాంక్స్ కరెన్సీ ట్రేడింగ్ని, ఎస్పెషల్లీ ఫారెక్స్ ట్రేడింగ్ చేసే వాళ్ళ మీద ఆంక్షలు, నిషేధం విధించిన తరుణంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇది బ్యాంక్స్ ప్రాఫిటబిలిటీ మీద గట్టి ఇంపాక్ట్ చూపిస్తున్న వార్త. పే మోర్ ఫర్ F&O ట్రేడ్ ఫ్రమ్ April 1 నుంచి ఈక్విటీ డెరివేటివ్స్ వాల్యూమ్స్ మీద ఇంపాక్ట్ ఉంటుంది. 15-20% మేర వాల్యూమ్స్ తగ్గే అవకాశం ఉందన్నట్టుగా కూడా ఒక అప్డేట్. అలాగే లెండింగ్ నామ్స్, బ్యాంక్స్ బ్రోకర్స్కి కానీ రీటైల్ ఇండివిజువల్కి ఇన్వెస్టర్స్కి లోన్స్ ఇచ్చేదాన్ని తగ్గించాలని చెప్పి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక గట్టి నిర్ణయం తీసుకున్న తరుణంలో ఇది ఎఫెక్ట్, ఒకటి ఎక్స్చేంజ్ల మీద ఎఫెక్ట్ ఉంటుంది, బ్రోకింగ్ కంపెనీస్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. ఆప్షన్ ట్రేడర్స్ కూడా అంతగా ఉత్సాహం అయితే చూపించకపోవచ్చు. ఒకటి మార్జిన్ మనీ దొరికే అవైలబిలిటీ తగ్గిపోతుంది అండ్ కాస్ట్ ఆఫ్ ట్రేడింగ్ కూడా పెరుగుతుంది. కాబట్టి ఓవరాల్గా డెరివేటివ్స్ ట్రేడింగ్ మీద ఇంపాక్ట్ ఉంటుంది అనేది ఒక అంచనా. IIP 5.2% మేర నమోదైన ఫిబ్లో ఇదొక పాజిటివ్ అంశంగా ఏదైనా ఉంది అంటే ఈ పాయింట్లో అదొకటే పాజిటివ్ అంశంగా ఉంది. రెలిగేర్లో ఓపెన్ మార్కెట్ పర్చేజ్ ద్వారా తమ వాటాని 30% పెంచుకున్నారు బర్మన్స్. అలాగే ట్రాక్టర్ మేకర్స్ బెట్ ఆన్ రిటర్నింగ్ మైగ్రెంట్ వర్కర్స్ టు డ్రైవ్ అప్ సేల్స్. ట్రాక్టర్ సేల్స్ మీద కూడా ఇంపాక్ట్ ఉంటుంది. కొద్దిగా ఇప్పుడైతే లల్గా ఉంది, ఇప్పుడైతే వీక్గా ఉంది, కొద్దిగా రివైవ్ అవుతుందని అంచనాలు అయితే ఉన్నాయి. అండ్ ఈ సీజన్లో కనుక ఒకసారి మనకి ఈ ఫర్టిలైజర్ ఇష్యూస్ కనుక ఏదైనా వస్తే అది మళ్ళీ పరోక్షంగా ట్రాక్టర్ సేల్స్ మీద కూడా ఇంపాక్ట్ పడుతుంది ఉన్న భయం అయితే వీటిల్లో ఉంది. హోటల్ బుకింగ్స్ అయితే పడతాయి వితౌట్ ఎనీ డౌట్ బికాజ్ వరింగ్ ఫ్యాక్టర్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్నాయి కాబట్టి. CEO సభ్యులు
బీట్ అండ్ FY27 క్యాపెక్స్ అమిడ్ వార్ క్లౌడ్. ఒకవేళ వార్ ఇలాగే కొనసాగితే మరింత ఇష్యూస్ని కంపెనీస్ ఫేస్ చేయవచ్చు. సప్లై చైన్ వరీస్ మరింతగా ఉంటాయి. ఈ రోజు డొనాల్డ్ ట్రంప్ వార్ ఆపేసినా కూడా దీని క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ని కనీసం నెల నుంచి 2 నెలల పాటు వివిధ కంపెనీలు, వివిధ రంగాలు, వివిధ దేశాలు ఎదుర్కోవాల్సిన అవసరం అయితే ఉంటుంది వితౌట్ ఎనీ డౌట్. ఎందుకంటే ఇవన్నీ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్. ఈ రోజు వార్ ఆపేసామని కానీ రేపు పొద్దు నుంచి మారేది ఉండదు. ఎందుకంటే ఎక్కడెక్కడ స్టక్ అయిపోయిన, హర్మూజ్ దగ్గర స్టక్ అయిపోయిన అవి నౌకలు మన దగ్గరికి రావాలంటే రోజుల వ్యవధి, వారాల వ్యవధి పడుతుంది. ఇప్పుడు దుబాయ్లో చూసుకున్నాం, స్మెల్టర్ ప్లాంట్స్ మీద దాడులు. వాళ్ళు మళ్ళీ రికవర్ అవ్వాలంటే కొన్ని వారాల పాటు సమయం పడుతుంది. ఎల్పిజి గ్యాస్ కానివ్వండి, అవి మళ్ళీ టైం పడుతుంది. సో ఈ రోజు వార్ ఆపేసినా కూడా దీని ఎఫెక్ట్ ఖచ్చితంగా 1 నుంచి 2 నెలల పాటు మన ఎకానమీ మీద ఉంటుంది. నాట్ ఓన్లీ మన ఎకానమీ, దీని మీద ఇంటర్ డిపెండెంట్ అయిన ఎకానమీస్ అన్నిటి మీద కూడా. సెన్సెక్స్ 2 సంవత్సరాల కనిష్ట స్థాయి దగ్గర ఉంది. మార్చ్ ఎలా వర్స్ట్ సిన్స్ కోవిడ్ ఆల్రెడీ మాట్లాడుకున్న అంశం. నిన్న CNBC TV 18కి ఇచ్చిన ఇంటర్వ్యూలో అతను చక్రవర్తి గారు మాట్లాడుతూ ఒక్కటి సింగిల్ ట్రిగ్గర్ కాదు, మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి, మల్టిపుల్ రీజన్. దుబాయ్లో వాళ్ళు అమ్మిన 81 అడిషనల్ టైర్ 1 బాండ్స్ దగ్గర మొదలు పెడితే బ్యాంక్ షేర్ అండర్ పర్ఫార్మెన్స్, సబ్డ్యూడ్ క్రెడిట్ గ్రోత్, లో కాసా రేషియో, ఇవన్నీ తనకి తాను అట్రిబ్యూట్ చేసుకుంటూ వైదొలిగాను. ఒకటే ఒక రీజన్ కాదు అని చెప్పి ఆయన చెప్పారనైతే చెప్పారు నిన్న CNBCకి ఇచ్చిన ఒక స్పెషల్ ఇంటర్వ్యూలో. బట్ ఇవన్నీ కూడా చూడాలి. HDFC బ్యాంక్ మీద జెఫ్రీస్ అండ్ JP మోర్గాన్ లాంటివి అయితే విపరీతమైన ఉత్సాహాన్ని కనబరుస్తున్నాయి. దాదాపు ఇక్కడి నుంచి 40-50% మేర అప్సైడ్ పొటెన్షియల్ టార్గెట్ అయితే ఇస్తున్నాయి వాటికి. రూపీ ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, ఎన్ని రూపీ మాట్లాడుకున్న ప్రయోజనం అయితే లేదు ప్రస్తుతానికి. బ్రెయిన్ బీస్ ఆల్ టైమ్ లో హిట్ 6 నెలల్లో 43% మేర స్టాక్ పతనమైంది. ఎక్కడ కోలుకుంటున్న దాఖలాలు కనిపించట్లేదు. బ్రెయిన్ బీస్ అథం నిన్న 12% మేర, దాల్మియా బికాజ్ ఆఫ్ ఎథనాల్ వార్తల నేపథ్యంలో నిన్న 15% మేర పెరిగింది. రెగ్యులర్ వాల్యూమ్స్ పోలిస్తే 200 రెట్ల అధిక వాల్యూమ్స్ స్టాక్లో జంప్ చూసాం. సో IRCTC అన్నీ ఉన్న ఒక మొనోపోలి అని చెప్పుకుంటున్న కర్మ దరిద్రం. IRCTC 3.5% మేర పతనం, ఆల్ టైమ్ లో హిట్ చేసింది. బిలో 500 రూపీస్ దగ్గర స్టాక్. ఒకప్పుడు కొన్నవాళ్ళు మళ్ళీ అసలు బయటపడే పరిస్థితి అయితే లేదు. హయ్యర్ క్రూడ్ మడీస్ రోడ్ ఫర్ CV మేకర్స్. నిన్న కూడా మనం మాట్లాడుకున్నాం. అశోక్ లేలాండ్ అండ్ టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ లాంటి వాటికి ఎఫెక్ట్ అయితే ఉండబోతుంది రాబోయే రోజుల్లో దీనివల్ల అని చెప్పి కొద్దిగా భారత్ ఫోర్జ్ లాంటి కంపెనీస్ మీద కూడా ఈ కమర్షియల్ వెహికల్స్ డీజిల్ ప్రైజెస్ అంటే క్రూడ్ ప్రైజెస్ ఎక్కువ ఉన్నంత వరకు పెద్దగా వీటిలో పాజిటివిటీ ఉండకపోవచ్చు. ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు అల్యూమినియం ప్రొడ్యూసర్స్ అక్కడ ఎఫెక్ట్ ఉంది కాబట్టి మన ఇండియన్ కంపెనీస్కి లైక్ వేదాంత కానివ్వండి, నాల్కో కానివ్వండి, హిందాల్కో, వీటన్నీ కూడా పరోక్షంగా కొద్ది కాలం పాటు ట్రేడ్ ప్రాఫిట్స్ అండ్ ట్రేడింగ్ విషయంలో లాభాలు వచ్చే అవకాశాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయి. ఆల్రెడీ మాట్లాడుకున్న అంశాలే. FY20 తర్వాత 6 ఏళ్ల తర్వాత మళ్ళీ పతనం, మళ్ళీ వీక్నెస్ ఇప్పుడు గట్టిగా అయితే ఉంది. వెన్ కంపేర్డ్ విత్ అదర్ కరెన్సీస్, ఇండియన్ రూపీ FY25లో 2.5% అయితే 26లో 10% మేర. జపనీస్ యెన్ అప్పుడు +1%, ఇప్పుడు -6%. సౌత్ కొరియన్ వాన్ అప్పుడు -9%, ఇప్పుడు -3%. అప్పుడు 0.5% నష్టపోతే ఇప్పుడు 5% గెయిన్ అయింది. థాయ్ బాత్ అప్పుడు 7% లాభపడితే ఇప్పుడు 3% మేర లాభపడింది. సో వెన్ కంపేర్డ్ విత్ డాలర్, ఇది రూపీ సంబంధించిన పర్ఫార్మెన్స్ ఇది. MHI DFS ప్లాన్ ఫైనాన్సింగ్ పుష్ ఫర్ బసెస్ ట్రక్స్. ఇక్కడ మినిస్టర్ ఆఫ్ హెవీ ఇండస్ట్రీస్ అలాగే డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రెండు కలిసి బసెస్కి, ఎలక్ట్రిక్ బసెస్కి, ఎలక్ట్రిక్ ట్రక్స్కి, ప్రైవేట్ ఆపరేటర్స్కి ఇవి మరింతగా చేరువ చేయాలి అంటే రుణాలు పెద్ద ఎత్తున ఇవ్వాలి అన్న ప్రపోజల్ని అయితే తీసుకొస్తున్నాయి. ఇవి పరోక్షంగా JBM ఆటో కానీ, ఎలక్ట్రా కానీ ఒక పాజిటివిటీని తీసుకురావచ్చు లాంగ్ రన్లో. అండ్ దీనితో ఇప్పుడున్న ఎఫెక్ట్ పడిన కారణంగా ప్రభుత్వం కూడా తన డ్రైవ్ని, తమ పుష్ని మార్చుకోవచ్చు. మరింతగా ఇతర దేశాల మీద డిపెండెంట్ కాకుండా మన దేశంలో మన దగ్గర ఉన్న వనరుల మీద ఆధారపడే విధంగా ఒక రూపకల్పన జరగవచ్చు. ఈ వార్ అనేది కొన్ని కొత్త సెక్టార్స్కి అడిషనల్ అడ్వాంటేజ్ తీసుకురాబోతుంది. ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.